జై శ్రీరామ్. ఇదిగోండి కాశీ విశ్వనాథుడికి ఈ విధంగా ఉమ్మెత్తకాయ, జిల్లేడు పూలు, గులాబ్ పూలు, బిల్వదళాలు ఇలా అన్నీ కూడా ఒక చిన్న పళ్ళెల్లో పెట్టి ఇస్తారు. ఇది విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళేటటువంటి దారి. ఇది ప్రధానమైనటువంటి దారి. ఈ విధంగా భక్తుల్ని తీసుకెళ్తూ ఉంటారు బ్యాటరీ దాంట్లో. ఇదిగోండి మీకు ఈరోజు 33 కోట్ల మంది దేవతలకి ఈ యొక్క పూల మార్కెట్ నుండే పుష్పాలు తీసుకెళ్తారు. అటువంటి మహామహిమాన్వితమైన పూల మార్కెట్ని మీకు చూపిస్తున్నాను. కాశీలో ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలకు కూడా ఈ మార్కెట్ నుంచే, ఈ పూల మార్కెట్ నుంచే పుష్పాలు తీసుకెళ్ళి పూజిస్తారు. అదిగోండి తామర పూలు. తామర పూలని ఈ విధంగా చక్కగా మాలలాగా అల్లుతారు. అది కేవలం 50 రూపాయలు మాత్రమే. ఆ మాల మహిమ అనంతం. ఆ మాలను తీసుకుని వెళ్ళి విశ్వనాథుడికి సమర్పిస్తే అక్షయ ఫలితాలు కలుగుతాయి. అటువంటి అద్భుతమైనటువంటి మాల అది. అనేక అద్భుతమైనటువంటి మాలలన్నింటినీ మీకు చూపించేటందుకు ఈరోజు ప్రయత్నిస్తాను. ఇదిగోండి స్వామివారి యొక్క ఆ పూజకి అద్భుతమైనటువంటి ఈ తెల్ల పూల మాలలు అవి. ఇక గులాబ్ పూలు, అదిగోండి గులాబ్ పూలతో మాలలు ఉంటాయి. ఇగోండి గులాబ్ పూల మాలలు. ఇక చూడండి అదిగో తులసి, చక్కని తులసి లభిస్తుంది. తులసితో మాలలు అల్లుతారు. తులసి మాలని బిందుమాధవుడికి సమర్పించడం చేత అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇదిగోండి గరికను తీసుకొని వెళ్ళి ఢుండి గణపతికి పూజ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. అదిగోండి బిల్వదళాలు, చక్కని లేత బిల్వదళాలు లభిస్తాయి. తులసి దళాలతో పూజించడం విశేష ఫలప్రదం విష్ణుమూర్తిని. ఇక శివయ్యని బిల్వదళాలతో పూజించడం విశేషం. ఇదిగోండి ఈ విధంగా తామర పూలు మనకు లభిస్తాయి ఈ మార్కెట్లో, పూల మార్కెట్లో. విశ్వనాథుడి ఆలయ సమీపంలోనే ఉంటుంది. మీకు విశ్వనాథుడి ఆలయం కూడా చూపిస్తాను. ఇదిగోండి బిల్వదళాలు అన్నీ కూడా. ఒక్కసారి మార్కెట్ చూడండి. ఆ యొక్క మహామహిమాన్వితమైన పూల మార్కెట్ ఇదే. చిన్న ప్రాంతంలోనే ఉంటుంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఈ చిన్న ప్రదేశంలో 33 కోట్ల మంది దేవతలకు పుష్పాలు వెళుతున్నాయి ఇక్కడి నుండి. అదిగోండి జిల్లేడు పూలతో మాలలు, తెల్ల జిల్లేడు మాలలు ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. ఇదంతా గోండి తులసి అంతా కూడా ఒకవైపు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి బంతిపూల మాలలు. ఈ బంతిపూల మాలల్ని మొత్తం 33 కోట్ల మంది దేవతలకు కూడా పూజిస్తారు వేసి. హర హర. అదిగోండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి బంతిపూల మాలలు ఎన్నున్నాయో చూడండి. హర 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 మహాదేవ మహాదేవ. నీలకంఠ పాహిమాం, విశ్వనాథ రక్షమాం. అదిగోండి శంఖ పుష్పాలతో మాలలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. శంఖ పూలతో మాలలు అల్లుతారు ఇక్కడ. అదిగోండి శంఖ పూలతో మాలలు. ఈ మాలని శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించటం అక్షయ ఫలప్రదం. అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఆ యొక్క తెల్ల శంఖ పుష్పాలతో మాలలు చాలా బాగుంటాయి. తెల్ల జిల్లేడు పూలతో మాలలు అల్లుతారు. ఇక పారిజాతాలతో మాలలు అల్లుతారు. ఇంకా అద్భుతాలు అనేక పుష్పమాలలు లభిస్తాయి ఇక్కడ. ఈ పుష్పమాలకు వచ్చి పుష్పాలు తీసుకొని కొనుక్కొని వెళ్ళి విశ్వనాథుడికి పూజిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అదిగోండి మొత్తం కూడా 100 రూపాయలు 150 ఉంటుంది. మొత్తం కూడా ఇస్తారనమాట. అలా ఉంటుంది. అదిగోండి గులాబ్ పూలు. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహ. అదిగోండి శంఖ పూలతో మాలలు చాలా విశేషం. శంఖ పుష్పాలతో శివుణ్ణి ఆరాధించటం చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది పూల మార్కెట్. అదిగోండి గులాబ్ పూలు. హరహర మహాదేవ, విశ్వనాథ 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 విశ్వనాథ. విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, కాలభైరవ స్వామికి అందరికీ ఇక్కడి నుంచే వెళ్తాయి. ఈ పూల మార్కెట్ నుంచే పూలు కొనుక్కొని వెళ్ళి అన్ని దేవతలకు కూడా పూజలు చేస్తారు. హరహర విశ్వనాథాయ నమః. ఈ పూల మార్కెట్ని దర్శించటం అక్షయ ఫలప్రదం. అందుకే మీకు ఈ వీడియో తీసి పంపిస్తున్నాను. కాశీని ధ్యానించండి, విశ్వనాథుని ధ్యానించండి. మీ మనస్సు కాశీ మీద లగ్నం అవ్వాలని ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను. విశ్వనాథాయ నమః. అదిగోండి ఎంత చక్కగా మాలని అల్లుతున్నారు చూడండి, కడుతున్నారో. అదిగోండి ఆ విధంగా చేసి అలా పూల మాలగా చేస్తారు. కేవలం 50 రూపాయలు మాత్రమే ఆ మాల. ఇప్పుడు మీకు విశ్వనాథుడి ఆలయాన్ని చూపిస్తాను.
హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హరోం హర హర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఆ యొక్క టెంపుల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడే, ఆ పూల మార్కెట్ పక్కనే. అక్కడ టికెట్ తీసుకొని 1116, 300 ఈ విధంగా ఉంటాయి టికెట్లు. తీసుకొని ఇటు గేట్ నెంబర్ 4 వైపు రావాలి. పూల మార్కెట్లో పూలు తీసుకొని ఇటు గేట్ నెంబర్ 4కి వచ్చి విశ్వనాథుడిని సేవించాలి. ఇదిగోండి, ఇదే గేట్ నెంబర్ 4. హర హర మహాదేవ. ఒక రకంగా ఇదే పెద్ద ద్వారము అని చెప్పవచ్చు, ప్రధాన ద్వారం అని కూడా అనొచ్చేమో. కానీ గేట్ నెంబర్ 1 ప్రధాన ద్వారం. ఎందుకంటే మన ఢుండి గణపతి ఉన్నాడు, అన్నపూర్ణమ్మ తల్లి కూడా అక్కడే గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటారు. ఇది గేట్ నెంబర్ 4. హర, ఇగోండి పెద్దగా ఉంటుంది, చక్కగా విశేషంగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మధ్య నూతనంగా నిర్మించారు ఈ యొక్క మొత్తం 4 గేట్లను కూడా, క్యారిడోర్ని. ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాశీ. ఇది గేట్ నెంబర్ 4. హర హర మహాదేవ. అదిగోండి త్రిశూలం, మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి త్రిశూలం అది. ఇది గేట్ నెంబర్ 4 ద్వారం ఇది. ఈ విధంగా పుష్పాలు తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకించడం వల్ల అక్షయ ఫలితాలు